ఏలూరు జిల్లా ఆర్ఎండ్బి కాంట్రాక్టు ఉద్యోగస్తులు పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే చెల్లించాలి. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టులు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 6 సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులు జాప్యం కారణంగా కాంట్రాక్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సమయంలో ఆర్ఎండ్బి రోడ్లు పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని, కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు, కాంట్రాక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. చేసి మిగతా ఫిబ్రవరి 1st వీక్ కంప్లీట్ చేసేసి ఆయన అనుకున్నది మేము చేయడం జరిగిందండి. కానీ గవర్నమెంట్ వారు మా మీద చాలా చిన్నచూపు చూస్తున్నారు సార్. మా విజ్ఞప్తి ఒకటే, సిఎఫ్ఎంఎస్లో ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అన్ని రకాల పెండింగ్ బిల్లులు కలిపి 5,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయి సార్. ఇంకా బడ్జెట్ లేక బయట ఉండిపోయి దగ్గర 4,000 కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మూసేశారు సార్. మొత్తం అర్జెంటుగా కొంచెం ఆ సిఎఫ్ఎంఎస్ని ఓపెన్ చేయించి ఏవైతే బిల్స్ ఉన్నాయో బయట అవన్నీ కూడా మాకు కొంచెం బడ్జెట్ ఇచ్చి అప్లోడ్ చేస్తే అది కొంత ధైర్యంగా ఉంటుంది సార్. అట్లాగే 9,000 కోట్లు మిమ్మల్ని ఒక్కసారి ఇమ్మని అడగలేము సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ పరిస్థితి మాకు కూడా తెలుసు కాబట్టి ఒక నెలకు 1,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అనుకుంటారో వాటితో పాటు మాది కూడా ఒకటి అనుకుని ఆ ఒక నెలకు 1,000 కోట్లు రిలీజ్ చేసి మమ్మల్ని కొంచెం ఈ యొక్క అప్పుల బాధల నుంచి, ఈ యొక్క ఆత్మహత్యల నుంచి మీరు రక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ మీద దగ్గర 37 రకాలైనటువంటి వింగ్స్ ఆధారపడి ఉన్నాయండి. ఒక 25 లక్షల మంది మన స్టేట్లో దాని మీద బతుకుతున్నారు. ఎన్ని రికార్డులన్నీ కూడా గౌరవనీయులైన సీఎం గారి దగ్గర ఉంటాయి సార్, మేము చెప్పక్కర్లేదు. కాకపోతే మా బాధని మరొకసారి ఆయనకు తెలియజేసుకున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను తప్పితే మేము గవర్నమెంట్కి ఏం వ్యతిరేకం కాదు సార్. ఇప్పుడు మీ వెంటే ఉంటాం, ఇప్పుడు కూడా మీ అభివృద్ధిలో మేము కూడా పాత్ర పోషిస్తాం సార్. మీరంటేనే అభివృద్ధి, అలాగే మా కాంట్రాక్టర్లు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందండి. దయచేసి అదొక్కసారి తమను అర్థం చేసుకుని మాకు త్వరగా కొంచెం పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని ఈ కష్టాల నుంచి గొట్టెక్కించవలసిందిగా కూర్చున్నామండి. మీడియా ప్రతినిధికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం. శ్రీనివాసరెడ్డి, రావులపాలెం, జీసీ మెంబర్ సార్. నా పేరు మద్దాల ధర్మాజీరావు, సబ్కా ప్రెసిడెంట్ బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ప్యాచ్ వర్క్లు అయ్యి పార్టబుల్ ఫ్రీ అని వర్క్లు పిలిచారు. ఎన్ని కష్టాల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు మనల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు, మనం చేసిన అన్నింటికి బిల్లు ఇస్తారని ఆశతో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్ట్ హోల్స్ అన్ని పూర్తి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు లేకపోయినా అధిక వడ్డీలకి అప్పులు తెచ్చుకుని కష్టాలు చేసి పూర్తి చేస్తే దానికి గవర్నమెంట్ పేరు వచ్చింది. గవర్నమెంట్ కోసం అభివృద్ధి, గవర్నమెంట్ పేరు రావడం కోసం ప్రతి కాంట్రాక్టర్ కూడా కృషి చేసి డబ్బు ఇవ్వకపోయినా పని చేశారు. పండగలోపు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 10 లక్షలలోపు ఏదో చెల్లించారు, కానీ చిన్న మొత్తంలో అవి ఎంతవరకు చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు అంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మీ విసులుబాటుని బట్టి మొత్తం ఇవ్వాలపోయినా 7 కోట్ల వరకు బకాయిలు, 7,000 కోట్ల వరకు బకాయిలు అని అంటున్నారు. 10 లక్షల లోపు ఇచ్చారు. ఈ టర్మ్ ఒక నెలకి 10 లక్షలు ఇచ్చారు. ఈ 1,02,00,000 లోపు రిలీజ్ చేయండి. ఈసారి 1,000 కోట్లు 2 కోట్లు టార్గెట్ పెట్టుకోండి. ఈ పథకాలు అనేవి ఉచిత పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇవ్వడం వల్ల మాకు 2,000 కోట్లు ఇచ్చారనుకోండి, దానివల్ల మీకు 18% డిఎస్టీ 180 కోట్లు వస్తుంది. మా చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈ స్టేట్లోనే పనిచేస్తాం. ఈ రెండు జిల్లాల కాంట్రాక్టర్లు ఈ 2 జిల్లాల్లోనే పనిచేస్తాం. ఈ 2 అది జిఎస్టీ కానీ అవి కానీ మీకు మళ్ళీ రిటర్న్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. దానివల్ల మీకు ఉపయోగం. ఎవరో పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళు ఈ స్టేట్లో ఉన్న కార్పొరేట్ సంస్థలు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి ఒక 1,000 కోట్లు ఇస్తే మీకు ఉపయోగం ఉంది. అది వేరే స్టేట్లో పెట్టుకుంటారు. ఆ జిఎస్టీలు అంతా కూడా కార్పొరేట్ సంస్థలు ఆ స్టేట్కి వెళ్ళిపోతాయి. మీరు ఆలోచించండి సార్. అది కాకుండా సీఎం గారు మాకు అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆయన 9 నెలలు అయింది. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు మమ్మల్ని బయటపడేస్తారని ఆశించే, కానీ ఆ ఫలితాలు అయితే ఆశాజనకంగా లేవు. ఏ విపత్తికర సమయాలు వచ్చినా సరే కాంట్రాక్టరే ముందుని పని చేస్తాడు. మొన్న బుడమేరు వాగు పొంగిపోయింది, కాంట్రాక్టర్ ఏం ఆలోచించలే, డబ్బు ఉందని వెళ్ళి పాటుపడ్డారు. అలాగే మా అసోసియేషన్లన్నీ కూడా పనిచేసాయి. అలాగే పార్ట్ హోల్ ఫ్రీ అన్నారు, యుద్ధ పెద్ద సంక్రాంతి లోపల చేశారు. ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు గారు గత మీటింగ్లో చెప్పారు, కాంట్రాక్టర్ అంటే తెల్ల చొక్క వేసిన ఉందాగా ఉండేవాడు, వాడి జీవితం చూస్తుంటే జాలేస్తుంది అంటున్నారు.
నేను బతుకుతూ 10 మందికి జీవనోపాధి కల్పించే కాంట్రాక్ట్ వృత్తిలో ఉన్నాను నేను. అలాంటి వాడిని నేను ఈ రోజు ఈ డ్రెస్ వేసి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తారని. మేము తెల్ల చొక్కా వేసుకోకుండా పర్వాలేదు, ఒక కాంట్రాక్టర్గా 10 మంది జీవనోపాధి కల్పించేవాడు అతను పాడైపోయి విపత్కర పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకుండా, కార్మికులు కర్షకులు ఆత్మహత్యలు చేసుకోకుండా, అలాగే కాంట్రాక్టర్ని కూడా చూడండి, కాంట్రాక్టర్లు పేమెంట్ ఇప్పించండి. అటు తెల్ల చొక్కా వేసుకోకుండా పర్వాలేదు, కనీసం అటు ఇలా కాకి చొక్కా వేసుకుని పారిశుద్ధ్య కార్మికుడిగా దిగజారిపోకుండా మీ పాలనలో చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఆపురం గ్రామం అది. మా కాంట్రాక్టుల పరిస్థితి ఎలాగుందంటే, మా కాంట్రాక్టులు అందరూ కలిపి మేము పాలలోకి పంచదార అడుగుతున్నాం, సీఎం గారిని గంజిలోకి ఉప్పు గారిని అడుగుతున్నాం. మా పరిస్థితి అలాగొచ్చింది, కాంట్రాక్టుల పరిస్థితి. మా వల్ల ఎంతో మంది బతుకుతున్నారు మేము కాంట్రాక్టులు చేయటం వల్ల. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సీఎం గారు చెప్పిన మాటిని మేమందరం కూడా అప్పులు తెచ్చి మేము అందులో పే చేయడం జరిగింది. మాకు ఈ నెలాఖరికి ఇవ్వకపోతే మేము బ్యాంకులని ఎన్పీకి వెళ్ళిపోతాం, మా కుటుంబాలను ఆదుకోవాలి అనుకుంటే సీఎం గారు మమ్మల్ని అందరి కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకుంటే మాకు బిల్స్ ఇమీడియట్గా ఈ నెలాఖరికి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కాంట్రాక్టుల తరఫున అందరం కూడా. ఏపీఎంఎస్లో 5,000 కోట్లు అప్లోడ్ అయ్యి ఉన్నాయి బిల్స్, 4,000 కోట్లు ఇంకా అప్లోడ్ అవ్వాలి. ఈ పేమెంట్లన్నీ గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 800 కోట్లు ప్యాచ్ వర్క్కి డబ్బులు కేటాయించారు. కేటాయించిన వెంటనే ప్యాచ్ వర్క్లు మొత్తం అందరూ పూర్తి చేశారు. ముట్లాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మాకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నారు. ఆ పేమెంట్లుగా బకాయిలన్నీ సంవత్సరం నెలకు ఒక మమ్మల్ని అందరూ గొట్టెక్కించాలని కోరుతున్నాం. మొత్తం అంతా గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఒకేసారి నెలకు 1000 కోట్లే ఇచ్చి దప్పాలకు ఇచ్చి పేమెంట్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే స్టేట్ మొత్తానికి గత 6 సంవత్సరాల నుంచి 75 మంది కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితిని లేకుండా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాం. నాగిరెడ్డి, రావులపాలెం.